హలో హాయ్ అందరికీ ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను. కొబ్బరికాయ పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఇదంతా కూడా తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి ముక్కలు ఫ్రై చేసినప్పుడు పచ్చెనపప్పు అవన్నీ వేసేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తం కొబ్బరి అంతా వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారు కదా, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.